భోజన విరామం సమయంలో సచివాలయ ఉద్యోగుల యొక్క డిమాండ్లపై లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో మా సచివాలయ ఉద్యోగులు 1,36,000 మంది ఉన్నారు. అందరూ MBA, MSc, BEd ఇలాంటి ఉన్నత చదువులు చదువుకుని ఈరోజు సచివాలయ ఎంప్లాయీస్గా మేము విధులు నిర్వహిస్తూ ఉన్నాం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉద్యోగ నియామకాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రభుత్వ ఉద్యోగుల వలె మాకు కూడా హక్కులు సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి మేము భావించడం జరిగింది. కానీ మా విద్యార్థులకు తగ్గట్టుగా ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా వాలంటీర్ల పని విధానంతో మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రభుత్వం మానసికంగా ఆవేదన చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకి నిరంతరం తీసుకెళ్లడంలో మేము ముందుంటున్నాం. అధికారి ఆదేశాలు పాటించడంలో మేము ముందుంటున్నాం. ప్రజలు ఏ సౌకర్యం కోసం ఏ సమస్య కోసం వచ్చినప్పటికీ మా నిమిత్తం లేకుండా మేము సర్వీస్ని ప్రజలకి మేము రాష్ట్రంలో మేము సమకూరుస్తున్నప్పటికీ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వడంలో మా హక్కులు ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం అంటే మాకు ఇంకా నోషనల్ ఇంక్రిమెంట్లు 6 మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు. అలాగే మా ఉద్యోగులకి విద్యార్హతకు సంబంధించి సీనియారిటీ లిస్టు ప్రకటించలేదు. మాకు ప్రమోషన్ సంబంధించినటువంటి ఛానల్ కల్పించడం లేదు. ముఖ్యంగా మాతృశాఖకు సంబంధించినటువంటి మా వాళ్ళందరినీ ఆ శాఖలకి కలపాలని చెప్పేసి మేము కోరుతున్నప్పుడు కూడా అదర్ డిపార్ట్మెంట్కి ఇంతవరకు కూడా మమ్మల్ని అనుసంధానం చేయలేదు. అలాగే మా ఉద్యోగులకు సంబంధించినటువంటి సెలవు దినాలలో మమ్మల్ని పనిచేయించుకుంటున్నారు. ఇది అన్యాయం, అమానుషం. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను విస్మరిస్తూ ఉద్యోగుల యొక్క కనీస హక్కులను విస్మరిస్తూ మా సచివాలయ ఎంప్లాయీస్తో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి ప్రభుత్వం మేము తీసుకొస్తున్నాం. అయ్యా మేము కోరేది కొంచెం కోరికలు కాదు, ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల వలె మాకు కూడా సమాన పని విధానం ఉండాలని, సమాన హక్కులు ఉండాలని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో మా సర్వీస్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యోగుల ఎంప్లాయీస్ తరఫున మేము కోరుతూ ఉన్నాం. ఇది మా ఉద్యోగుల కనీస డిమాండ్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా సంఘం తరఫున చైర్మన్ గారు విత్తనాల దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. అలాగే మా వైస్ చైర్మన్ గారు వీరలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఈ నాయకత్వంలో ఈరోజు రామచంద్రపురం సచివాలయ ఎంప్లాయీస్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.